నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. 2-3 రోజుల్లో దక్షిణ, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా ముందు కదులుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఇటు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, రాయలసీమ, అలాగే అటు మనం చూసుకుంటే తమిళనాడు ప్రాంతాలకు విస్తరించాయి. మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. సో మరోవైపు ప్రీ మాన్సూన్ యాక్టివిటీ వల్ల చాలా చోట్ల రైన్స్ పడుతున్నాయని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అవి మరింతగా ఎంతవరకు విస్తరించేటువంటి అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉంటే మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉండబోతుంది మాన్సూన్? నైరుతి ఋతుపవనాలు తమ ఉత్తర గమనాన్ని కొనసాగిస్తున్నాయి. అనగా ఇప్పుడు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలను ఆక్రమిస్తూ ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను, కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలు అనగా రాయలసీమలోని మరిన్ని ప్రాంతాలు, తమిళనాడులో మరిన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటుగా తెలంగాణలో కొన్ని ప్రాంతాలను కూడా విస్తరించాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాలను కూడా విస్తరించాయి. ముఖ్యంగా హర్నాయ్ అనే మహారాష్ట్రలోని ప్రాంతాన్ని, షోలాపూర్ను, కర్ణాటకలోని కాలాబుర్గి, రాయలసీమలోని నంద్యాల, తమిళనాడులోని చెన్నై వరకు తమ ఉత్తర అవధి రేఖ ద్వారా సూచిస్తున్నాయి. అంటే ఇంతవరకు ఈ ప్రాంతాలను కలుపుతూ ఉత్తర అవధి రేఖ పోతుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు మెరుపులు మొదటి 5 రోజులు కూడా కొనసాగే అవకాశం కొన్ని చోట్ల ఉంటుంది. ఇక ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం కూడా ఉంటుంది. ఇక రాయలసీమకు వచ్చినట్లయితే మొదటి 4 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నిన్నటి వరకు కొన్ని చోట్ల వడగాలులు కొనసాగినప్పటికీ కొన్ని చోట్ల రేపటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రత క్రమేపీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మొదట కొంచెం గరిష్ట ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా భారీ నుంచి అతి భారీని సూచించే ఈ ఆరెంజ్ కలర్ ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక ఉత్తర కోస్తాలోని అల్లూరి సీతారామరాజుతో పాటుగా వైఎస్ఆర్ కడప మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షాలు రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. రెండవ రోజైన రేపటికి ఎన్టీఆర్, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటుగా రాయలసీమలోని తిరుపతి, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరమావల ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం రాబోయే 24 గంటలు ఉన్నందువల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి తీరమావల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాలు చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల హెవీ రైన్స్ పడడానికి అయితే ఆస్కారం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో నాయుడు, విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుండి.